కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఇది మొత్తం యావత్తు యాదవులని అవమానించిన విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మరి జక్కిడి శివచరణ్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి తెలియకుండానే ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చిరా? మరి ముఖ్యమంత్రి ఫోటో కనిపించలేదా? లేకపోతే కాంగ్రెస్కు సంబంధించిన ఫోటోలు లేకుండా ఆయన ఫ్లెక్సీ వివాదం ఏర్పడి దాని మీద ఇష్టం వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం, మరి వయసు వృద్ధురాలని చూడకుండా మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడింది కాబట్టి గుర్తించి ముఖ్యమంత్రి యాదాద్రి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చిన ఆమెకు అవమానకరంగా మరి బాధాకరంగా ఇష్టమైన రీతిలో మాట్లాడడం చాలా సిగ్గుసేటు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడి పదవిలో ఉండి కూడా మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకే సోయి లేకుండా మాట్లాడుతున్నావు. కొద్దిగా సిగ్గు అనిపిస్తాను అంత సమాజానికి. మరి నువ్వు ఏం చేస్తావు, రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావు? నీకు యూత్ కాంగ్రెస్ అంటే యువజన విభాగం మొత్తం మింగుంటుంది నీతోని. నువ్వు ఏం వ్యాఖ్యలు చేస్తున్నావో నీకే తెలవాలి. బేషరత్గా వెంటనే యూత్ కాంగ్రెస్ పదవిని నుంచి ఆయనను తక్షణమే రిమూవ్ చేయాలి. అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఆయన మీద. మరి యాదవులను అంటే మరి నమ్మకమైన వాళ్ళు నీతిమంతులని అందరికీ తెలుసు. మరి నువ్వు ఏ రకంగా మరి సంబోధించి మాట్లాడినావో మాకైతే తెలుస్తలేదు. కావున మరి వెంటనే ఆమెకు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మేము ఎక్కడికక్కడ బంధువులు కావచ్చు, రాస్తారోకులు కావచ్చు అన్నీ ఏర్పాటు చేసి మరి మొత్తం యావత్ దేశం మొత్తం కదిలించే విధంగా మరి చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకా అయినా మానుకొని ఇట్లాంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. అయితే మొన్నటి రోజున 3 రోజుల క్రితం మరి యాదాద్రి దేవాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నుకోబడినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారిపై అనుచిత వాక్యాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చరణ్ రెడ్డి ఖబర్దార్, యాదవులను చిన్న చూపు చూడడం సమంజసం కాదు. మరి బహుజన సామాజిక వర్గం అంతా నేను గమనిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఏ విధమైన దూషణ చేస్తున్నారో బహుజనులపై, మరి దీన్ని తీవ్రంగా బహుజన సామాజిక వర్గాన్ని ఏకం చేస్తూ యాదవులు నీ మీద ప్రతిచర్య చేయకముందే నువ్వు ఏదైతే తప్పు చేసినావో మరి అమ్మమ్మ వయసు ఉన్నటువంటి మా యొక్క పెద్దమ్మను అవమానించి మరి మమ్మల్ని యాదవులందరినీ ఒక అవమానానికి గురి చేసినావు కాబట్టి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మరి ఖబర్దార్ చరణ్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం మీకు, మరి మీరెంత మీ శాతం ఎంత, యాదవుల శాతం ఎంత, 22% ఉన్నటువంటి యాదవులను అవమానించే విధంగా మాట్లాడడం మేమెంతో మాకంతా అన్న మాట అన్నప్పుడు మరి బహుజన సామాజిక వర్గానికి 65% ఉన్నటువంటి సామాజిక వర్గం అసెంబ్లీలో అతి తక్కువ మంది కూర్చోవడం జరిగింది. మరి మీరు 0.4% కూడా లేనటువంటి 46 మంది అగ్రకులాలు ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు. మీకు చరమగీతం పాడనీకే ఈ నల్లగొండ ఉమ్మడి జిల్లాలో బహుజన సామాజిక వర్గం ఏకమై మొన్న మహాసభ పెట్టడం జరిగింది. ఆ సభను మీరు మరీ ధిక్కరించే విధంగా ఈరోజు యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఖబర్దార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సామాజిక వర్గం కూడా ఆలోచించి బేషరతుగా మా యాదవులు పెద్దమ్మకు మాకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో ఉన్నటువంటి యాదవ కుల బంధువులందరూ ఏకమై ఖబర్దార్ చరణ్ రెడ్డి గారు రాస్తారోకాలు ధర్నాలు చేస్తూ ఖచ్చితంగా మేము జిడ్డుగా సీరియస్గా తీసుకొని దీన్ని మీ మెడల వంచే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని ఖబర్దార్ ఈ వాక్యాలను వెంటనే బేషరతుగా వెనక తీసుకపోతే తగిన మూల్యం చెల్లించుకో తప్పదని అఖిల భారత యాదవ సభ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఏటీ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రతిభావంలో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జై యాదవ్. నేను ఏటీ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిని, షాబాష్పల్లి గ్రామ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడిని. గత 3 రోజుల కింద ఈశ్వరమ్మ యాదవ్ గారిని మరి జక్కిడి శరణ్ రెడ్డి తీవ్రమైన దూషణ చేయడం జరిగింది. మరి బూత్ పదజాలం ఉపయోగించడం మేము జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో యాదవులను చిన్న చూపు చూస్తే సహించేది లేదు. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరుగుతుంది. చాలా గందరగోళం చేయడం జరుగుతుంది. యాదవులంటే ప్రతి ఒక్కరు చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. 80 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె మీ అమ్మమ్మ ఏజ్ ఉంటుంది, ఆమెను ఏది పెడుతుంది మాట్లాడడం మా యాదవ జాతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు. మరి రాష్ట్రంలో యాదవులు 22% జనాభా కలిగిన ఈరోజు మేము తలుచుకుంటే మరి ఏ విధంగా ఉంటుంది, ఎట్లుంటుంది అనేది, యాదవులు అంటే ఏందనేది కూడా చూపిస్తాం. యాదవుల ఆత్మగౌరవాన్ని కానీ యాదవుల జోలికి వస్తే సహించేది లేదు.
జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకలు చేయడం జరుగుతుంది. మరి జక్కిడి చరణ్ రెడ్డి నీవు ఈశ్వరమ్మకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేనిచో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇది మేము జిల్లా యాదవ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇట్టి విషయాన్ని మేము రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం అందరూ సమిష్టిగా చర్చించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా నీవు స్పందించి ఈశ్వరమ్మ యాదవ్ నీ అమ్మమ్మ వయసు ఉంటుంది, అలాంటి వ్యక్తిని నువ్వు అసభ్య పదజాలంతో దూషించడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నీవు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతాయని హెచ్చరిస్తున్నాం.